ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూడండి, నేను బైబిల్ చదివి నేర్చుకున్న దాంట్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నేను తెలుసుకోగలిగాను. దేవుడు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఉంటుందా అండి? కొంతమంది ఏమో ఇలా పలకరిస్తారు, కొంతమంది ఏమో ఇలా పలకరిస్తారు, కొంతమంది ఏమో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అవునండి? నడిచేదేమో కొంతమంది ఏమో నాలాగా లెగ్స్ వైడ్, కొంతమంది లెగ్స్ స్ట్రైట్, ఇలా నడుస్తూ ఉంటారు. అవునండి? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కొంతమంది బెండ్ నడుస్తారు. జస్ట్ స్టైల్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు చాలా వ్యక్తులు వాళ్ళ స్టైల్లో మాట్లాడతారు. అండ్ ఒక స్పెషల్ విధానం చూసామనుకోండి, మాట్లాడే విధానము, ఓహో ఈ వ్యక్తి మాట్లాడేది అని మనకు అర్థమవుతుంది. అవునండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవ్రీవన్ క్యారీస్ ఎ యూనిక్ స్టైల్. ఆమేనండి? ప్రైజ్ గాడ్. ఇది మనకు ఎక్కడి నుండి వచ్చినది? వేర్ డిడ్ వి గెట్ దిస్ ఫ్రమ్? ఎందుకంటే దేవుడు మనల్ని యూనిక్గా చేశాడు కాబట్టి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, దేవునికి కూడా ఒక స్టైల్ ఉంది. అర్థమైన వాళ్ళు ఆమేనండి? దేవునికి ఏముందండి అంటే ఇట్లా ఇన్షర్ట్ చేసుకొని సూట్ వేసుకొని ఇలా కాదు. గాడ్ హ్యాస్ అంటే సో మెనీ, అంటే ఆయనను తను తాను వ్యక్తపరచుకున్న విషయాలు చాలా ఉంటాయి. అయితే ఒక్కటి మాత్రం ఈ రోజున ప్రాముఖ్యంగా నేను తెలపాలని కోరుతున్నాను. ఏంటిదంటే, గాడ్ హ్యాస్ వన్ స్టైల్. అదేంటిది? ఆయన ఏది చేసినా చెప్పి చేస్తాడు, చెప్పకుండా ఏది చేయడు. మీరు బైబిల్ స్టార్టింగ్ నుండి గమనించండి. వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు డూ, ఫస్ట్ హీ విల్ సే అండ్ దెన్ హీ విల్ డూ. వరద 40 రోజులు వరద రావాలంటే దేవుడు డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ ఏం చేశాడు? ఫస్ట్ నోవాహుకు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు టైము? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మాటిచ్చి చూశాడు, కానీ మాటిచ్చి చేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు బైబిల్ మొత్తం చూడండి, గాడ్ క్యారీస్ దిస్ యునీక్ స్పెషల్ ఏమంటాము క్వాలిటీ. అదేంటిదంటే ఆయన చెప్పి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పడం అంటే ఏంటి? నథింగ్ బట్ మాట ఇవ్వడము. గ్లోరీ టు గాడ్. అబ్రహాముకి చెప్పాడు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచి రా చెప్పాడు. చేశాడా లేదా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా ఆ అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి ఇచ్చిన మాటల్లో భాగమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడైనా కానీ కూడా మాటిచ్చి చేసేవాడు. ప్రైజ్ గాడ్. ఎందుకు మాటిస్తాడంటే, దేవుడు ఆ దిశగా నేను వెళ్తున్నాను, అది మీ దిశగా కూడా ఆ డైరెక్షన్గా ఉండాలి అని ఆయన మాటిస్తాడు. మీరు గమనిస్తే ఆదాము హవ్వ ఎప్పుడైతే ఏదెన్ తోటలో వాళ్ళు తినకూడని పండు తిని దేవునికి అవిధేయత కనపరిచారో, అప్పుడే దేవుడు చెప్పాడు ఏమని? స్త్రీ సంతానము నుండి, స్త్రీ గర్భం నుండి నేను ఒక కుమారుని తీసుకుని వచ్చి ఈ యొక్క సర్పమును తల మీద చితుకబాదుతాడు. ఎంతమంది గుర్తుందండి? అది జరిగిన 4,000 సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ దేవుడు ఏం చెప్పాడో అది జరిగినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు ఎక్కడన్నా చూడండి, బిఫోర్ గాడ్ డస్ సంథింగ్ ఇన్ ద నియర్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నియర్ డిస్టెంట్ టైమ్ ఆర్ ఇన్ ద లాంగ్ డిస్టెంట్ టైమ్, ఖచ్చితంగా ఆయన చెప్పినది ఆయన చేయువాడు. అది దేవుని యునీక్ పర్సనాలిటీ, యునీక్ స్పెషాలిటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనకు ఈ రోజుల్లో ఎలా అంటే మాటిచ్చి తప్పే జనరేషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. ఎవరైనా ఒక మాట ఇచ్చారంటే 90% వాళ్ళు చేయరు. అది అటువంటి తరంలో మనం ఉన్నాం ఈ రోజుల్లో. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన మాటిచ్చి నెరవేర్చేవాడు, మాటిచ్చి చేయువాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి? అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వైజాగ్ వచ్చినప్పటి నుండి దేవుడు ప్రత్యేకంగా
స్పెసిఫిక్గా ఈ పరిచర్యకు గాను ఈ సంఘానికి గాను ఒక మాట ఇచ్చి ఆ డైరెక్షన్లో ప్రతి ఇయర్ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఫర్ మీ ద ప్రామిస్ ఫర్ ద ఇయర్ విల్ ఆల్వేస్ బీ ద ప్రామిస్ ఆఫ్ ద చర్చ్ నాకు. సో ఎందుకనంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఆఫ్ గాడ్. వాస్తవానికి చెప్తే ఇందులో ఉన్న దాదాపు 6,000 వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అంటారు. ఈ 6,000 వాగ్దానాలన్నీ మనవే, ఒకటి నాది ఇంకొకటి నాది కాదనడానికి లేదు. కానీ ఈ సంవత్సరం గాను దేవుడు ఏ డైరెక్షన్ ఇస్తున్నాడో, సంఘముగా కుటుంబంగా ఏ డైరెక్షన్ ఇస్తున్నాడో ఆ డైరెక్షన్లో మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఆ డైరెక్షన్ని దేవుడు తన మాట ద్వారా మనకు తెలియపరుస్తాడు. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ఇంతో సిస్టర్ చెప్పారు చాలా విషయాలు. అంటే 2016 ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. అప్పుడు చాలా వెతుకుతూ ఉన్నాం, చర్చ్ స్టార్ట్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే ఎవరన్నా వస్తారా, ఏం జరుగుతుంది. ఇండ్లలో చిన్న చిన్న ఇండ్లలో ఒక 10-15 మెంబర్స్ గ్యాదర్ అయ్యి చిన్న చిన్న ప్రేయర్స్ జరుపుతూ ఉన్నాము. ఆ ఇయర్ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ న్యూ ఇయర్కి యాక్చువల్గా 5 ఉన్నారు అంతే, ఓన్లీ 5 మెంబర్స్. కానీ ఆ రోజు దేవుడు చెప్పమన్నాడు ఖచ్చితంగా ఈ ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అని చెప్పమన్నారు వాళ్ళకు. 5 మంది మేము ఉన్నాము, అందులో ఒకరు రవి, హీ వాజ్ దేర్ ఆ రోజు. సో అది డిక్లేర్ చేశాము. అండ్ దెన్ 88 months గడిచిన తర్వాత సూపర్ న్యాచురల్గా దేవుడు సంఘముగా మనల్ని కట్టాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా 10 నెలలకు నన్ను కూడా ఒక కుటుంబంగా కట్టాడు. అంటే చూడండి, ఇట్స్ పర్సనల్. అంటే దేవుని మాటను ఎప్పుడైతే మనం పర్సనల్గా తీసుకుంటామో ఆ మాట మన జీవితంలో నెరవేరుతుంది. ఇతరులకు కానీ తీసుకుంటామో ఇతరుల జీవితాల్లో నెరవేరుతుంది. ఎంతమందికి దేవుని మాట నా జీవితంలో నెరవేరాలని ఇక్కడ ఉన్నారు? అయితే దేవుని మాటను పర్సనల్గా మనం తీసుకోవాలి. వాళ్ళకు రక్షణ ఉందంటే వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుందా అండి? పర్సనల్గా తీసుకోవాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? సో ఈ ఇయర్ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటిదంటే ద ఇయర్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్ట్ గ్లోరీ. దేవుని మహిమ కనపరచు సంవత్సరము. ఓకేనండి? ఏంటండి దేవుని? ఎందుకు ఇది ప్రాముఖ్యం ఒక విశ్వాస జీవితంలో? లేదంటే ఇప్పుడు సంఘముగా మనకు ఇది ఎందుకు ప్రాముఖ్యము? చూడండి, ఈ సంవత్సరంలో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్న మనమందరము, సంఘంలో ప్రతి ఒక్క కుటుంబము, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మహిమను ఇంత మునుపు ఎన్నడూ చూడని విధంగా చూడనై ఉన్నారు. హల్లెలూయా. ఇంతవరకు మనందరికీ ఇంతవరకు ఎన్నో గొప్ప మేలులు, ఎన్నో గొప్ప అనుభవాలు, ఎన్నో ఆత్మీయ అనుభవాలు కలిగి మనం ఇంతవరకు వచ్చాం. అవునా అండి? ఎవ్రీవన్ హ్యాస్ యువర్ స్పిరిచువల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. డెఫినెట్లీ ఉందా అండి? ఉంటుంది. వ్యక్తిగతంగా దేవుని మేళ్ళను ఎన్నెన్నో అనుభవించి మనం ఈ రోజున ఇక్కడ ఉన్నాం. మేళ్ళను అనుభవించిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇంత మునుపు మనం అనుభవించిన దానికంటే ఈ సంవత్సరము దేవుని శక్తిని, దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను గొప్పగా మనం అనుభవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన మాట. ఈ మాట నాకు ఎప్పుడు తెలిసిందంటే జనవరి 2025కే తెలుసు ఈ ఇయర్ ఆఫ్ మేనిఫెస్ట్ గ్లోరీ అని. పోయిన నెల జనవరిలోనే తెలుసు ఈ సంవత్సరం ఈ వాగ్దానం అని. సో ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాగ్దానం ఎందుకు దేవుడిస్తున్నాడు అని వెయిట్ చేస్తూ ఆల్మోస్ట్ 11 నెలలు గడిపాను. ఏదో ఉట్టిగా నా మనసులో ఏదో వచ్చింది కదా చెప్పేద్దాం. It's not by an accident. I strongly believe this is the direction and the leading of God. Hallelujah. Hallelujah. So now, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. God is clothed and covered in glory. దేవుడు మహిమతో కప్పబడ్డవాడు. ఎంతమందికి తెలుసండి ఈ విషయము?
అందుకొరకు ఇప్పుడు మనం పరలోకంకి వెళ్ళినప్పుడు దేవుని చూడాలనుకుంటే దేవుని డైరెక్ట్గా చూడగలమా? ఉట్టి ఆ బ్రైట్నెస్ కనబడుతుంది. ఈజ్ సరౌండెడ్ విత్ ద గ్లోరీ ఆఫ్ సరౌండెడ్ విత్ హిస్ గ్లోరీ. మీరు ఒకవేళ హెవెన్ విజిట్ అని కొంతమంది దైవజనులు రాసిన పుస్తకాలు చదివిన, మామూలు బైబిల్ చదివిన, ఎవరు మన ప్రకటనలో మనకు అపోస్తలుడైన యోహాను తెలుపబడిన విషయం మనం చూసినా ఏంటి, దేవుని సింహాసనం ఉందని తెలుస్తుంది, కానీ ఆ సింహాసనం మీద ఓన్లీ బ్రైట్నెస్ ఉంటుంది. ఎందుకు? ఆ బ్రైట్నెస్ ఏంటిది? దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే కనపరచబడిన దేవుని మహిమ. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సంవత్సరము మనము మన జీవితంలో ప్రతి విభాగంలో అదే మహిమను మనం అనుభవిస్తున్నాము. మీరు అనుకోవచ్చు, ఇదెందుకు స్పెసిఫిక్గా ఇలాగా అని మీకు డౌట్ రావచ్చు. స్పెసిఫిక్ అవసరం లేదు. యాక్చువల్గా వాస్తవానికి యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన మహిమను అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. సో ఈ సంవత్సరము దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు రక్షింపబడ్డ మీకు ఆల్రెడీ దేవుని మహిమ ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలామంది నమ్మరు, కానీ యు క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ యూ. కానీ దాంట్లో నడవడం ఏంటో మనకు తెలీదు, దాన్ని అనుభవించడం ఏంటో మనకు తెలీదు, దానిలో ఉన్న లాభాలు ఏంటో మనకు తెలియదు. అందుకొరకు దేవుని మహిమ మన మీద ఉన్నప్పటికీ కూడా మనం దేవుని మహిమను అనుభవించకుండా నడుచుకుంటున్న వారిగా చాలామంది ఉన్నాము. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? ప్రైజ్ గాడ్. ఇక రక్షింపబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యేసే నా రక్షకులను అంగీకరించిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. డూ యు నో యు ఆర్ సరౌండెడ్ అండ్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే కొలస్సీ 1:27లో క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ, అంటే నీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే నాలో క్రీస్తు ఉన్నట్లయితే అదే మహిమ నిరీక్షణ. ఇట్ ఈస్ ద గ్లోరియస్ హోప్ అండ్ ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఒక్కసారి ఈ విషయాన్ని మనం చూడాలని కోరుతున్నాను. యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. వెరీ గుడ్. 22వ వచనం మనం చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వావ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరూ చదువుతారా అండి? ఇక్కడ ఏం రాయబడి ఉందో ప్రతి ఒక్కరికి తెలియాలి. 1 2 3 గో. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వావ్. ఇక్కడ ఏం చెప్తున్నారు యేసయ్య? తండ్రితో సంభాషణలు చెప్తున్నాడు. శిష్యుల మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి మీద ప్రార్థన? శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నువ్వు నేను ఏకమై ఉన్నాము, నువ్వు నాకు మహిమనిచ్చావు, ఈ లోకంలో నడుచుకోవడానికి నాకేమిచ్చావు? మహిమనిచ్చావు. అదే మహిమ నేను వీళ్ళకు ఇచ్చి ఉన్నాను. చూడండి, ఇట్ సేస్ అండ్ ద గ్లోరీ విచ్ దౌ గేవెస్ట్ మీ ఐ హ్యావ్ గివెన్ దెమ్. నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఇస్తాను కాదు. అర్థమైందండి? ఏమనుందండి? ఇచ్చి తిని. వావ్, ఇచ్చి తిని అంటే ఏంటి? యేసయ్యను రక్షకుడుగా కలిగిన ప్రతి ఒక్కరికి ఏం అనుగ్రహించబడింది? మహిమ అనుగ్రహించబడినది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది ఏదో కొత్త టాపిక్ కాదండి, ఆల్రెడీ మన దగ్గర ఉన్నదే. కానీ దానిలో మనం ఎలా వర్ధిల్లాలి, దానిలో ఏ విధంగా మనం ముందు కొనసాగాలనేది మనం ఈ సంవత్సరం నేర్చుకుంటాము. అర్థమైతే గట్టిగా ఆమేన్ అనండి. సో ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నారు, అండ్ ద గ్లోరీ విచ్ దౌ గేవెస్ట్ మీ ఐ హ్యావ్ గివెన్ దెమ్. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎవరు వారు? శిష్యులు. అంటే యేసయ్యను వెంబడిస్తున్న వారు, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వబడింది?
మహిమ. ఏ మహిమ? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహించిన మహిమ యేసుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే చూడండి, కొద్దిగా కూడా యేసయ్య కంటే తక్కువ మహిమ మన దగ్గర కాదు. యేసయ్యకు ఎంత మహిమ ఇవ్వబడిందో అంతే మహిమ మన మీద కూడా ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఓకే యేసయ్య దేవుని కుమారుడు కాబట్టి ఆయన మీద ఫుల్, నేను అంటే నార్మల్ విశ్వాసిని కాబట్టి, నార్మల్ చర్చ్ గోవర్ని కాబట్టి, లేకపోతే నార్మల్ చిన్న పాస్టర్ని కాబట్టి నా మీద కొద్దిగా మహిమ ఉంది అనుకుంటాను. అది తప్పు, అది అబద్ధము. ఇక బైబిల్ చూస్తే, నాకు నీవు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ద సేమ్ మెజర్ ఆఫ్ గ్లోరీ దట్ యు హావ్ గివెన్ మీ, ఐ హావ్ గివెన్ దెమ్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరి మాటలు ఇవి? యేసయ్య మాటలు. ఏ అపోస్తులుడో లేకపోతే ఏ శిష్యుడిదో మాట కాదండి. ఎవరి మాట? యేసయ్యనే చెప్తాను. యేసయ్య ఆయన ప్రార్థనలో చెప్తా ఉన్నాడు, నాకు నీవు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే ద సేమ్ గ్లోరీ దట్ జీసస్ క్యారీస్, యూ అండ్ ఐ ఆర్ క్యారింగ్ నౌ. ఎంతమందికి అర్థం ఉందండి? వావ్. కాకపోతే ప్రాబ్లం ఏంటిదంటే, జీసస్ రియలైజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వెన్ హీ వాక్డ్ ఆన్ దిస్ ఎర్త్, బట్ యూ అండ్ ఐ డోంట్ రియలైజ్ దట్ గ్లోరీ అపాన్ అవర్ లైఫ్స్. యేసయ్య ఏం చేశాడండి? దేవుని మహిమను తన జీవితంలో ఉండడంను ఆయన గుర్తించాడు, రియలైజ్ అయి దాంట్లో నడిచాడు. మనము ఆ మహిమ ఉన్న ఆ రియలైజేషన్ మనకు లేదు. కొన్నిసార్లు కొంతమంది పెద్దలు మనకు చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు మనం మాట విన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు రియలైజేషన్ లేదు. విన్నారండి? ఎట్లా ఎప్పుడన్నా మాట రియలైజేషన్ ఉంటుంది. అయితే దేవుడు కూడా నాకు తెలిసి హెవెన్లో ఇలా కూర్చొని ఇంకెంతకాలం రియలైజేషన్ లేకుండా ఉంటారు అని అనుకుంటాడేమో ప్రాబబ్లీ. అంటే కొత్తగా ఏదో మహిమ నాకు రావాలని ఎదురు చూడడం అసలు. యూజువల్గా చాలాసార్లు నేను కూడా, మనందరం కూడా వాక్యంలో కొద్దిగా చిన్న అనుభవంతో మనము ప్రార్థన చేస్తాం, దేవా నీ మహిమతో నింపు దేవా. దేవుడు అంటాడు, ఆల్రెడీ నీకు మహిమతో నింపండి, ఇంకా కొత్తగా ఏం నింపాలి నేను? అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవా నీ మహిమను కనపరచడం వేరు, దేవా నన్ను నీ మహిమతో నింపుదేవా నింపుదేవా. దేవుడు అనుకుంటాడు, ఇచ్చినది మళ్ళీ నేను ఎందుకు ఇస్తాను, నీ దగ్గర తీసుకుంటే కదా. అర్థమవుతుందండి? యు ఆర్ సో స్పెషల్ దట్ గాడ్ షేర్డ్ హిస్ ఓన్ గ్లోరీ విత్ యూ. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం ఎంత ప్రశస్తమైన వాళ్ళం అంటే, యేసుక్రీస్తు ఆయన మహిమను మనతో పంచుకున్నాడు. వావ్ వావ్. సో ఈ రోజున మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, వి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వి ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ క్యారీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘమైన మనము ఏమి కలిగి ఉన్నామండి? దేవుని మహిమను కలిగి ఉన్నాము. వావ్ వావ్. ఇప్పుడు ఈ సంవత్సరానికి దేవుడిచ్చిన కీ వచనాల్లో ఇది యోహాను కూడా ఒకటి, యెషయా గ్రంథము 43కి వెళ్దాం. ఇప్పుడు యేసయ్య శిష్యుల దగ్గర ఇది చెప్తా ఉన్నాడు, మీకు నేను తండ్రి నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని చెప్పాడు. కానీ ఇది చెప్పకముందు ఎన్నో సంవత్సరాలు, దాదాపు ఐ థింక్ 700-800 years బిఫోర్ యెషయా ప్రవక్త దీని గురించి ప్రవచించాడు. యెషయా 43. ప్రైజ్ గాడ్. మీరందరూ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. యెషయా 43:7వ వచనం మనం చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. చూడండి, ఇక్కడ చూస్తే నా మహిమ కొరకు నేను సృజించిన వారిని. ఎంతమంది నమ్ముతారు దేవుడు మిమ్మల్ని సృష్టించాడని? చేతులు పైకెత్తండి. ఓకేనా అండి? ఒకవేళ మీరు నమ్మట్లేదంటే మీరు కోతి నుండో ఏప్స్ నుండో వచ్చినట్టు నమ్ముతున్నారు. దేవుడు నన్ను సృష్టించాడు అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? సో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా కోతుల నుండి వచ్చిన వాళ్ళు లేరు కదా. కొన్నిసార్లు కోతి లక్షణాలు ఉండొచ్చేమో, కానీ మనం కోతుల నుండి వచ్చిన వాళ్ళం కాదు. ఆల్రైట్, ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూడండి,
నేను వారిని నా మహిమ కొరకు సృజించి తిని. దేవుడు అంటున్నాడు, అంటే చూడండి, మీరు నేను పుట్టక మునిపే దేవుని మనస్సులో నేను మీరు ఉన్నాము. అందుకొరకు ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తాడు, నీ తల్లి గర్భంలో నిర్మింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. అర్థమవుందా అండి? భూమి పునాదులు వేయబడ మునిపే నేను నిన్ను పేరుతో పిలిచాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే ఏంటి? ఈ భూమి సృష్టి యావత్తు లేక మునిపే దేవుని మనసులో మీరు నేను ఉన్నామండి. అయితే దేవుడు ఎందుకు మనల్ని ఈ సమయంలో, ఈ ప్రాంతంలో, ఈ జనరేషన్లో తీసుకొని రావాలనుకుంటున్నాడు? ఆయన మహిమ కొరకు. అర్థమవుతుందా అండి? నేను వీళ్ళని ఎందుకు సృష్టించి ఉన్నాను? నా మహిమ కొరకు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒకసారి నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. ఈవెన్ ఎవ్రీ వన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్, for I have created him for my glory, I have formed him, I have made him. నేను వాళ్ళని సృష్టించాను, వాళ్ళని నియమించాను, వాళ్ళని ఏర్పరచుకున్నాను, వాళ్ళు సృజించుకున్నాను. ఎందుకొరకు? నా మహిమ కొరకు. ఇప్పుడు యేసయ్య సీన్లోకి వచ్చి సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానాన్ని వెలుగులోనికి తీసుకొని వస్తూ ఏం చెప్తున్నాడంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము. సో నీవు నేను ఏకమైనందుకు నీవు నీ మహిమను నాకు ఇచ్చావు. అయితే ఇప్పుడు నేను నా శిష్యులతో నేను ఏకమై ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నన్ను వెంబడించు వారితో నేను ఏమై ఉన్నాను? ఏకమై ఉన్నాను. కాబట్టి నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చి తిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అక్కడ పాత నిబంధనలో దేవుడు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని నా మహిమ కొరకు నేను సృష్టించుకున్నాను. ఇక్కడ యేసే అంటున్నాడు, మీరు నన్ను నమ్ముతున్నందుకు ఏ మహిమ కొరకైతే మీరు సృష్టింపబడ్డారో ఆ మహిమను నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. సో చర్చ్కి వచ్చే వాగ్దానము ఏదో కొత్త టాపిక్ మనము చర్చ్లో వినడానికి కాదండి. ఆల్రెడీ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాగ్దానాలే. ప్రైజ్ గాడ్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఎవ్రీ ప్రామిస్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఏ అండ్ ఆమేన్. ఎంతమంది తెలుసండి? క్రీస్తులో ప్రతి వాగ్దానము అవును అయినట్టుగా ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తులో అవునన్నట్టుగా ఉన్నాను అంట. ఎస్ అండ్ ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. సో మొదటిది మనము ఈ సంవత్సరము గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, నేను మీరు మనమందరము దేని కొరకు సృష్టింపబడ్డాము? గట్టి చెప్పండి, పర్లేదు. ఎవరి మహిమ కొరకు? ఏమన్నా ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ క్రియేటెడ్ హిమ్ ఫర్ మై గ్లోరీ. వా, దేవుడు అన్నాడు నా మహిమ కొరకు. అందుకొరకు ఎప్పుడన్నా మనం మాట్లాడినప్పుడు దేవుని మహిమ అని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను వారిని మహిమ కొరకు సృష్టించి తినంటే, మహిమని ఎవరన్నా పేరు పెట్టుకున్నాను ఒక అమ్మాయి, వాళ్ళ కొరక? దేవుని నా మహిమ కొరకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ఫర్ హిస్ గ్లోరీ. ఆమేన్, ఆమేన్. ఇది ఫస్ట్ విషయం మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మొదటి వచనం చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, ఈ వాగ్దానంలో కూడా మనం గమనిస్తే నీకు ఏం వచ్చినదట? వెలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము. ఎందుకట? యెహోవా మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఉదయించే నువ్వు అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు భూమి పునాదుల మునిపే ఏం నిర్ణయించుకున్నాడంటే, నా బిడ్డలకు, నా నా సంతానముకు, లేకపోతే నా ప్రజలకు నా మహిమను నేను ఇస్తాను. అందుకొరకు టైం అనగా నీ సేస్ నేను మీకు ఇచ్చి తిని. ఇక్కడ ఏమన్నా చెప్పబడుతుంది?
ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రిజన్ అపాన్ ది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇంతకుముందు ఏం చూసాం మనము? ఆయన మహిమ కొరకు మనం నిర్మించాడు, ఫస్ట్ వన్. రెండవది, ఆయన మహిమ మన మీద ఉదయించినది. అంటే చూడండి, ఎవ్రీ మార్నింగ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే ఏంటి? సన్ లేదా అక్కడ? యూజువల్గా ఉంది, కానీ ఆ టైంకి అక్కడ కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఏంటిది? దేవుడు మహిమ కొరకు మనము ఏర్పరచబడ్డాం, సృష్టింపబడ్డాం. నీ మీద ఉదయించినంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన మహిమ మన జీవితంలో కనపరచబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు ఇంకా సన్ లేదనుకో, నీకు ఉన్నదా? లేదు. సన్ ఈస్ దేర్, కానీ ఇట్ విల్ షో ఫోర్త్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈస్ట్. అవునండి. తూర్పు దిశలో ఉదయమున సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సూర్యుడు లేనట్టు అక్కడ లేకపోతే లేనట్టు అండి. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రత్యేకముగా నా మహిమ నీ మీద ఉదయించినై ఉన్నది. అంటే యూ విల్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రిజన్ అపాన్ యూ. అంటే ఏంటి? నీ మీద ఉన్న మహిమ ఈ సమయంలో అది ఉదయిస్తూ ఉంది, అది ప్రకాశిస్తూ ఉంది, అది కనపరచబడతా ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంతకాలము దేవుని మహిమను మనం కనపరచలేదేమో, ఇంతకాలము దేవుని మహిమను దేవుడు ఆశించిన స్థాయిలో మనము ఈ లోకానికి చూపెట్టలేదేమో. కానీ ఈ సంవత్సరం, అందరూ చెప్పండి, ఈ సంవత్సరము 2026 దేవుని మహిమ నా మీద ఉదయించెను. హల్లెలూయా. ఇది నా మాటనా అండి? దేవుని మాట. రెండవ వచనము, ఫస్ట్ది కాల్ ఫర్ మై గ్లోరీ, గ్లోరీ ఈజ్ రిజన్ అపాన్ అస్. అండ్ వర్స్ 2, యెషయా 62. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, ఇప్పుడు ఏంటిది? యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. దేవుడు ఆయన యెహోవా నీ మీద ఉదయించెను. కాబట్టి ఏం జరుగుతుందంట? హిస్ గ్లోరీ షాల్ బి సీన్ అపాన్ ది. ఏంటండి? కనబడుచున్నది. వావ్. దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరము నా మహిమ మీ మీద ఎప్పుడు లేని విధంగా కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఎంతమంది తెలుసండి, ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబిల్ ఈజ్ కండిషనల్. తెలుసా అండి ఎవరికనేది? మనం అందరం ఎప్పుడు ఏదైనా వాగ్దానాలు పట్టుకొని మనం చేస్తూ ఉంటాం, కానీ వాగ్దానాలు ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవ్రీ ప్రామిస్ ఈజ్ కండిషనల్. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబిల్ ఈజ్ కండిషనల్. కండిషనల్ అంటే తెలుగులో ఏమంటాము? షరత్తు మీద ఆధారపడి ఉంటుంది ప్రతి వాగ్దానము. ఎంతమంది మనము నా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున నా ప్రతి ఒక్క అవసరము తీర్చును అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా చేశారండి ఎప్పుడన్నా? నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున నా ప్రతి ఒక్క అవసరత. ఎవరైనా మనం ప్రార్థన చేసామా అండి? ఆ ప్రార్థన ఎవరు చేయగలుగుతారు, ఎప్పుడు చేయగలుగుతారు తెలుసా? ఆ స్క్రిప్చర్, ఆ ప్రామిస్ని ఎప్పుడు కోట్ చేయగలుగుతారు ఎవరికైనా తెలుసా అండి? ఎప్పుడంటే దేవుని పరిచర్యలో వారి ధనమును ఉపయోగించినప్పుడు ఆ ప్రార్థన చేయగలుగుతారు. పౌలు ఏమంటాడంటే, మీ శ్రమలో, మీ ఇబ్బందులో, మీ కలిమిలో, మీ లేమిలో మీరు పరిచర్య నిమిత్తము నాకు ఆఫరింగ్ ఇచ్చారు కదా, అందుకొరకు నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీ ప్రతి ఒక్క అవసరత తీర్చును. మనం ఏం చేస్తాము? ఇది ఒక్కటే పట్టుకుంటాము. అంటే మనం ఇవ్వలేదని అంటలేను, అంటే యూజువల్గా మనకు సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. బై హిస్ స్ట్రైప్స్ యు వర్ హీల్డ్. ఆయన పొందిన గాయముల ద్వారా మనము, అవునా అండి? అది ఏంటిది? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ వాగ్దానాన్ని తెలియపరిచాడు, అవునా అండి? అయితే అది ఎలా మన జీవితంలో నెరవేరుతుంది? యేసుక్రీస్తులో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో దీని కండిషన్ ఏంటిది? వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇట్? ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే వాట్ ఈస్ ద కండిషన్? యేసయ్య నల్లగొట్టబడాలి, ఆయన గాయాలు తీసుకోవాలి, అవునా అండి? సో
అదొక్కటి కాకుండా మీరు ఏ వాగ్దానం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ కండిషనల్. ఇంకొక మనకు అందరికి తెలిసిన దేవుడు అంటాడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాను అని అంటాడు. ఎంతమంది తెలుసా అండి? నీ చేతి పనిని. ఇప్పుడు చేతి పని అనేది ఏంటిది? కండిషనల్. ఆశీర్వాదం అనేది వాగ్దానము, కానీ కండిషన్ ఏంటిది? చేతి పని. ఎంతమందికి అర్థమవుతుందండి? సో యూ గాట్ టు బి కేర్ఫుల్ ఇనఫ్. ఎప్పుడన్నా మనం దేవుని వాగ్దానం అన్నాం అనుకోండి, దేవుని వాగ్దానాలు ఆర్ బేస్డ్ ఆన్ కండిషన్స్, షరతుల మీద ఆధారపడి ఉన్నది. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. కానీ దేవుని ప్రేమ మాత్రము షరతుల మీద ఆధారపడలేదు. ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ ఆన్ కండిషన్ ఈజ్ గాడ్స్ లవ్, అగాపే. అందుకోసం దాన్ని ఏమంటాము? అన్కండిషనల్ లవ్. ఎంతమంది తెలుసండి? షరతులు లేని ప్రేమ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆల్రైట్, ఇప్పుడు చాలా జాతకాలు ఇద్దాం. ఇక్కడ 3 విషయాలు చెప్తా ఉన్నాడు దేవుడు మనతో. ఫస్ట్ యేసయ్య చెప్తున్నాడు, నా మహిమ అంటే తండ్రి నాకు ఇచ్చిన మహిమ నేను మీకు ఇచ్చి తిని. తర్వాత పాత నిబంధనలు చూస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, మొదటిది, నేను మిమ్మల్ని దేని కొరకు సృష్టించుకున్నాను? అంతేనండి, ఎక్స్క్యూజ్ మీ, నా మహిమ కొరకు సృష్టించుకున్నాను అని చెప్పాడు. రెండవది, దేవుని మహిమ మన మీద ఉదయించెను. తర్వాత దేవుని మహిమ కనబడుచున్నది. వావ్. ఈ 3 విషయాలను మనము ఈ సంవత్సరంలో గొప్పగా అనుభవిస్తాము. ఇప్పుడు చాలా జాతకం కనబడుచున్నది అన్నది ఏంటిదంటే మేనిఫెస్ట్. అర్థం ఉందండి? ద ఇయర్ ఆఫ్ గాడ్స్ మేనిఫెస్ట్ గ్లోరీ అంటే ఏంటి? దేవుని మహిమ ప్రత్యేకముగా మన మీద ఉదయించినది, మన మీద ఉన్నది, కనబడుతున్నది. మేనిఫెస్ట్ ఇస్ నథింగ్ బట్ రెడీలీ పర్సీవ్డ్ బై సెన్సెస్ అండ్ ఎస్పెషలీ బై ద సెన్స్ ఆఫ్ సైట్. అంటే ఒకరు చూడదగినదిగా ఉండేదే మేనిఫెస్ట్. అర్థం ఉందా అండి? యూజువల్గా మేనిఫెస్ట్ అన్న మాట ఎక్కడ వాడతారంటే, యూజువల్గా అంటే ఇప్పుడు తక్కువ, కానీ ఇక్కడ పరిచర్యలో నేను రక్షింపబడిన కొత్తలో చాలా దయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళం పరిచర్యలో, చాలా దయ్యాలు హైదరాబాద్లో. సో సడన్గా మనం పాటలు పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాము, ఒకరికి ఇంకా దురాత్మ చేత పీడింపబడతారు. దాన్ని ఏమంటారంటే అదిగో ఈవిల్ స్పిరిట్ మేనిఫెస్ట్ అయింది. అర్థమైందా అండి? అంటే ఏంటి? కనపడుతుంది, ఇంకా సంథింగ్ దట్ ఈస్ రివీలింగ్. సో ఇంతవరకు నార్మల్గానే ఉన్నారు, సడన్గా మీరు చూడలేదేమో కానీ నేను చాలా క్లోజ్గా అంటే ఐ విట్నెస్డ్. అంటే ఇంకా మనం ఏంటి అంతవరకు నార్మల్గానే ఉన్నారు, అప్పుడేమే అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ రివీల్డ్, దట్ ఈస్ ఇన్సైడ్. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అంటే అర్థమవ్వాలని చెప్తున్నాడు. దేవుడు ఏమన్నా అంటే, నీ లోపల ఏదైతే మహిమ ఉందో అది ఇప్పుడు ఈ సంవత్సరం రివీల్ అవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ మహిమ అయితే యేసుక్రీస్తు మనకిచ్చి ఉన్నాడో ఆ మహిమ మనలో నుండి కనబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అసలు మహిమ అంటే ఏంటి? ఇంతకు మనం చూసినాం, గాడ్ ఈజ్ క్లోత్డ్ ఇన్ గ్లోరీ. గ్లోరీ, స్ప్లెండర్ అంటే మహిమ. గ్లోరీ అంటే ఇన్ఫైనైట్ వర్త్, బ్యూటీ, పర్ఫెక్షన్, ప్రజెన్స్ అండ్ వెయిట్నెస్. ఏంటిదండి మహిమ అంటే? అంటే అంతులేని విలువ, దేవుని విలువ. అవునండి. అంతేకాకుండా దేవుని సౌందర్యము, స్ప్లెండర్, బ్యూటీ. అదేవిధంగా ఇట్స్ ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా క్రికెట్ ఆడితే నీట్ కవర్ డ్రైవ్ కొట్టారనుకోండి, కవర్ డ్రైవ్ కొడితే గ్లోరియస్ షాట్ అంటారు. ఎప్పుడు విన్నారా అట్లాంటి కామెంటరీలో? వాట్ ఎ గ్లోరియస్ షాట్ అంటారు. ఏంటిది అంటే ఇట్స్ టు ద పర్ఫెక్షన్. అంటే గాడ్స్ గ్లోరీ అన్నప్పుడు గాడ్స్ పర్ఫెక్షన్ అది.
ఎంతమందికి అర్థం ఉందండి? తర్వాత ఇట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద గ్లోరీ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని మహిమను సింపుల్గా మనం చెప్పాలంటే ప్రత్యక్షపరచబడిన దేవుని సన్నిధి దేవుని మహిమ. అర్థమైందా అండి? ద రివీల్ ఆర్ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తర్వాత ఇట్స్ ద వెయిట్నెస్, అంటే అది ఒక బరువు లాంటిది. యూజువల్గా మనకు హిబ్రూలో గ్లోరీ, మహిమకు కబోద్ అనే మాట వాడతారు. కబోద్, దాని అర్థం ఏంటిదంటే బరువు. అంటే దేవుని ఆ స్ప్లెండర్, దేవుని ఆ ఇన్ఫైనైట్ వర్త్, అదొక వెయిట్గా ఉండడము. మనం యూజువల్గా ఇంగ్లీష్ సర్వీస్లో ఈ పాట పాడతాం, లెట్ ద వెయిట్ ఆఫ్ యువర్ గ్లోరీ కవర్ అస్. ఎంతమంది గుర్తుందో? వి సింగ్ దట్ ఇన్ ఇంగ్లీష్ సర్వీస్. అంటే ఏంటి? ద వెయిట్ ఆఫ్ ద గ్లోరీ, అంటే ఒక దేవుని ఇన్ఫైనైట్ విలువ, ఆయన సౌందర్యము, ఆయన పర్ఫెక్షను, ఆయన సన్నిధి, ఆయన గొప్పతనము ఒక స్థలములో కనబరచబడితే దాన్నే మహిమ అంటాం. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారండి. సో ఈ రోజున ఐ థింక్ హియర్ వి విల్ క్లోజ్. ఎప్పుడు గుర్తుంచుకోండి, 3 విభాగాల్లో దేవుని మహిమ లేకపోతే మహిమ అనేది వ్యక్తపరచబడుతుంది. ఎన్ని విభాగాల్లో? ఎన్ని విభాగాలండి? ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? అయితే 4th January సండే ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్లో అదే మనం నేర్చుకుంటాం. 3 areas where the glory of God can be revealed. ఈ లోకం మొత్తంలో 3 విభాగాల్లో మహిమ అనేది వ్యక్తపరచబడుతుంది, కనబడుతుంది. ఆ 3 ఏంటిది? సో ఈ సంవత్సరం ఆ 3 విభాగాల్లో ఏ విధంగా దేవుడు నడిపిస్తాడు అనేది మనము ఎప్పుడు నేర్చుకుంటాము? సండే నేర్చుకుంటాం. ఈ రోజుకి మాత్రము దేవుడిచ్చిన వాగ్దానంను మనము ఇక్కడ మనం ముగిద్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఐ నీడ్ టు టెల్ దిస్ బిఫోర్ వి క్లోజ్ ఇట్. ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటిది? యేసుక్రీస్తుని అనుభవించిన ప్రతి ఒక్కరికి ఏం అనుగ్రహించబడ్డది? ఆయన మహిమ అనుగ్రహించబడ్డది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అవునండి. తర్వాత మనం ఏం నేర్చుకున్నాము? వాగ్దానంలో ఆయన మహిమ కొరకు మనము సృష్టింపబడ్డాము. ఆయన మహిమ మన మీద ఉదించినది, ఆయన మహిమ కనబడుచున్నది. రైట్, ఈజ్ సీన్ అపాన్ అస్. ఇంతవరకు మనం చూసాము. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయంతో మనం ముగించుకుందాం. సో ఈ మహిమ ఎక్కడెక్కడ కనపడుతుంది, ఏ విధంగా ఈ మహిమను మనం అనుభవిస్తాం అనేది Jan 4th సర్వీస్లో మనం చూస్తాం. ఫస్ట్ సండే ఆదాము హవ్వ ఎప్పుడైతే ఏదైనా తోటలో ఉన్నారో బైబిల్ ఏం చెప్తుందంటే దే వే నేకెడ్ అండ్ దే డిడ్ నో. ఎవరికైనా గుర్తుందా అండి? అవునండి. వాళ్ళకు వస్త్రాలు ఏం లేవు, ఆయన వాళ్ళకి తెలియలేదు. అంటే వాళ్ళకి జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది. నేను మాట్లాడుతుంది అర్థమవుతుందా అండి? వాళ్ళకు మీకు చాలామంది గమనించారు అనుకుంటా, ఆదాముకు ఎంత జ్ఞానం ఉందంటే జంతువుల పేర్లన్నీ కూడా ఆయన ఏ పేరుతో పిలిచాడో అదే పేరు, అదే లక్షణము దానిలోనికి వచ్చినది. అర్థమవుతుందా అండి? సో వాట్ ఎవర్ హీ స్పోక్, వాట్ ఎవర్ హీ కాల్డ్ సర్టన్ యానిమల్, దట్ నేచర్ వాజ్ ఇన్ దట్ యానిమల్ ఆర్ ఇన్ దట్ బీస్ట్. అర్థమవుతుందండి? యూజువల్గా మనకందరికీ తెలుసు నక్క జిత్తులు అంటారు, విన్నారా అండి? ఇప్పుడు మన దగ్గరే కాదు, వరల్డ్ మొత్తము ఫాక్స్కి అట్లాంటి మెంటాలిటీ ఉంటుందని అంటారు. అర్థమవుతుందా అండి? సో అది ఎవరు ఫస్ట్ గుర్తించారు? ఆదాము గుర్తించాడు. కోడిలాగా ఊరుక ఇలా చేయొద్దు అంటారు కదా. యూజువల్గా ఎవరైనా విన్నారు అలాగా? కోడి బాగా ఇలా తింటూనే ఉంటుంది కదా, ఇళ్ళ ఊరిక కోడిలాగా ఎందుకు చేస్తున్నావు అని అంటారు. అది ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము చెప్పిన పేర్లో నుండి వచ్చింది. అది
అర్థమవుతుందా అండి? సింహము కావచ్చు, ప్రతి ఒక్క బీస్ట్ కావచ్చు, దాని నేచర్, దాని క్వాలిటీ, దాని క్యారెక్టర్ అంతా కూడా ఎవరు ఫస్ట్ వివరించారు? దేవుడు కాదు, ఆదాము. అంత జ్ఞానం ఉన్న ఆదాముకు అయ్యో నాకు బట్టలు లేవు అని తెలియలేదా? నాకు వస్త్రాలు లేవని తెలియలేదా? ఆలోచించండి ఒక్కసారి. థింక్ అబౌట్ దిస్. ఎందుకు తెలియలేదు? ఒకవేళ తెలియకుంటే ఎందుకనంటే when they were in the garden of Eden, they were clothed in glory. అర్థమైందండి? ఏదెన్ తోటలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని మహిమతో కప్పబడ్డారు. అంటే ఈ వస్త్రము కంటే మోర్ రియలిస్టిక్గా దేవుని మహిమతో కప్పబడ్డారు. అందుకొరకే వాళ్ళు ద్వివస్త్రులైన, దో దే వర్ నేకెడ్, దే డిడ్ నో డిఫరెన్స్ లేదు. ఎందుకనంటే దే వర్ క్లోత్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పాపము వచ్చినదో ఏం జరిగింది? ఆ గ్లోరీ తొలగిపోయింది. అప్పుడు వాళ్ళకి అయ్యో మాకు బట్టలు లేవే. ఎంతమంది గుర్తొచ్చిందండి? వాళ్ళు వెళ్ళి చెట్ల వెనుకలు దాచుకున్నారండి. అంతకుముందు వరకు దాచుకోలే. రోజు దేవునితో ఇలా మనం చెట్టపాటలు వేసుకొని నడుచుకుంటూ దేవునితో మాట్లాడుతూ తిరిగారు. ఎందుకు? దేవుడు ఏ విధంగా ఆయన మహిమతో కప్పబడ్డాడో ఆదాము కూడా అదే విధంగా మహిమతో కప్పబడ్డాడు, అవ్వ కూడా. అయితే దేవునికి అవిధేయత కనబరిచినప్పుడు ఆ మహిమ మిస్ అయిపోయాడు. కానీ గుడ్ థింగ్ ఏంటిదంటే యేసయ్య చెప్తున్నది ఏంటిది? తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే ఏంటి తెలుసా అండి? ఆదాము ఏ మహిమనైతే కోల్పోయాడో అదే మహిమ యేసుక్రీస్తు ద్వారా మనకు మళ్ళా వచ్చినది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ మహిమ ఈ సంవత్సరము గొప్పగా మన జీవితం నుండి కనబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే మహిమ ఈ సంవత్సరము మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట్లాడుతున్నది? సో ఈ సంవత్సరం ఏం సంవత్సరం అండి? గట్టి చెప్తారండి? గాడ్స్ మేనిఫెస్ట్ గ్లోరీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని మహిమ కనపరచబడు సంవత్సరము. దేవుని మహిమ కనపరచబడు సంవత్సరము. ఎంతమంది ఈరోజు సిద్ధంగా ఉన్నారు? నా జీవితంలో దేవుని మహిమ కనపరచబడాలి. మీ ఆలోచన విధానంలో, మీ ఇన్వెస్ట్మెంట్స్లో, మీ యొక్క చదువులో, మీ యొక్క బిజినెస్లో, మీ యొక్క వృత్తిలో, మీ కుటుంబంలో ఎవరు చూసినా ఏం చూస్తారండి? దేవుని మహిమను చూస్తారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరము దేవుని మహిమ మన మీద ఉదయించినది. ఆ ఉదయించిన మహిమ చీకటి కమ్ముకున్న పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నా దేవుని మహిమ మన జీవితంలో కనబడుతూ ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గట్టి హల్లెలూయా.